మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. మన పిఆర్ అకాడమీలో తెలంగాణ హైకోర్టుకి సంబంధించినటువంటి 17 రకాల పోస్టులో ఉన్నటువంటి 11 రకాలమైన పోస్టుకి ఇంగ్లీష్ అనేది కీలకమైన సబ్జెక్ట్. మరి ఆ కీలకమైన సబ్జెక్ట్ నుండి మనం త్రిశూల వ్యూహంతో మీ ముందుకు రావడం జరిగింది. ఈ త్రిశూల వ్యూహంలో స్టూడెంట్ హైయెస్ట్ మార్క్స్ ఎలా పొందాలి, నేర్చుకున్నటువంటి టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, వాటి నుంచి ముందు అవగాహన పరిచి నెక్స్ట్ డే అదే టాపిక్ నుండి క్వశ్చన్ ఆన్సర్స్ లైవ్ సెషన్స్ కండక్ట్ చేసి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధానంలో మన ఈ త్రిశూల వ్యూహం ఒక ముఖ్య ఉద్దేశం. మరి ఈరోజు సెషన్స్లో మనం ఏం తెలుసుకున్న ఇంగ్లీష్ గ్రామర్ అంటే వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్, సో దట్ ఈస్ కాల్డ్ స్పీచ్. మరి స్పీచ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, కామన్ ఎర్రలో, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో, అలాగే చూద్ది గ్రామటికల్ ఎర్రర్లో, అలాగే డైరెక్ట్ రూపంలో ఎలా క్వశ్చన్స్ వస్తున్నాయి, వీటి గురించి క్లియర్గా మనం తెలుసుకుందాం. ముందు స్పీచ్ అంటే ఏంటి, ఎలా మనం ఈరోజు అప్లోడ్ అవుతుంది కాబట్టి ఈ వీడియోలో స్పీచ్ అంటే ఏంటి, దాని యొక్క ఎక్కడెక్కడ నేర్చుకోవాలి, దేని గురించి నేర్చుకోవాలి, వీటి గురించి కొంత అవగాహన నేను అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలని అవగాహన కల్పిస్తాను. క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది అవగాహన ఇక్కడ అవగాహన కల్పించిన తర్వాత మీరు ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ డే దాని గురించి లైవ్ సెషన్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రాటజీ ఇది. సో ఈరోజు సెషన్లో మనం స్పీచ్ గురించి తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అనలిస్ట్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు వన్ అండ్ ఆల్ ది అస్టూడెంట్, వీడియో చూసిన వెంటనే ఖచ్చితంగా లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఒకవేళ కొత్త ఆస్పిరెంట్ అయి ఉంటే మన ఛానల్కి ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోవద్దు మిత్రమా. రైట్ మరి తెలంగాణ హైకోర్టులో టోటల్ 17 టైప్స్ ఆఫ్ పోస్టులు, 11 టైప్స్ ఆఫ్ పోస్ట్కి మనకి ఇంగ్లీష్ అయితే ఉంటుంది. కొన్నిటికి 40 మార్క్స్, కొన్నిటికి 20 మార్క్స్, కొన్నిటికి 15 మార్క్స్ ఉంటుంది. సో రైట్, దీంట్లో గ్రామర్, వొకాబులరీ అన్నీ కలిసి ఉంటుంది. అయితే టోటల్గా సిలబస్ అయితే ఇది. సో ప్రతి వీడియోలో ఇది చూపించడం జరుగుతుంది. రైట్, మరి సిలబస్లో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు స్పీచ్ అంటే ఏమిటి, దీని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. స్పీచ్ మీన్స్ వాట్? ఫ్యాకల్టీ ఆఫ్ speech is called. Faculty of speaking is called speech అంటాం. It is broadly divided into 2 kinds. ఏంటమ్మా? 2 kinds. ఒకటి డైరెక్ట్ స్పీచ్ అంటారు, రెండోది ఇండైరెక్ట్ స్పీచ్ అనేసి అంటారు. సో లేదా డైరెక్ట్ స్పీచ్ కూడా అంటారు. సో వాట్ ఈస్ ద డైరెక్ట్ స్పీచ్, వాట్ ఈస్ ద ఇండైరెక్ట్ స్పీచ్? వన్ పర్సన్ ఎక్స్ప్రెస్ ది స్టేట్మెంట్ ఇఫ్ వీ ఎక్స్ప్రెస్ ది సేమ్ వే ఈస్ కాల్డ్ డైరెక్ట్ స్పీచ్. ఒక వ్యక్తి చెప్పే మాటలను అదే విధంగా, ఎటువంటి మార్పు లేకుండా అదే విధంగా చెప్పితే, తెలియజేస్తే దాన్ని మనం ఏంటంటే డైరెక్ట్ స్పీచ్ అంటాం. మరి ఇండైరెక్ట్ స్పీచ్ మీన్స్ ఇఫ్ వీ ఎక్స్ప్రెస్ ది స్టేట్మెంట్, ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ ద స్టేట్మెంట్, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ ఇన్ ఏ పర్టికులర్ మీనింగ్ ఆర్ ఇట్ గివ్స్ ఎ కంప్లీట్ మీనింగ్ సెన్స్. ఒక వ్యక్తి చెప్పే అదే మాటలను మనం మార్చి వీ చేంజ్ ఇట్. ఎలా మార్పు చేస్తాము అంటే, ఎలా చేంజ్ చేస్తాము అంటే, సో ఆ చేంజ్ అయిన తర్వాత పరిపూర్ణమైన అర్థాన్ని తెలియపరిచేటట్టు ఉండాలి. ఆ విధంగా తెలియపరిస్తే దాన్ని ఏమంటారు? ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. సో ఈ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్లో ఎక్కడ మీరు గుర్తుంచుకోవాలి, అసర్టివ్ సెంటెన్స్ అండ్ ఇంపరేటివ్ సెంటెన్స్ అండ్ ఇంటరోగేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్. ఈ విధానంలో ఈ సెంటెన్స్ ప్రకారంలో నేర్చుకోవాలి. అసర్టివ్ సెంటెన్స్లో 2 రకాల 2 మోడల్స్ ఉంటాయి. ఓకేనమ్మా? సో ఇంపరేటివ్ సెంటెన్స్లో ఇక్కడ ఓన్లీ 1 మోడల్స్ మాత్రం ఉంటాయి. సో ఇంటరోగేటివ్ సెంటెన్స్లో 2 మోడల్స్ ఉంటాయి, అంటే మేజర్ మోడల్స్. దాంట్లో ఇంకా చాలా ఉన్నాయి. సో ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్లో 1. సో 2 మోడల్ ఏంటి అంటే, ఒకటి హెల్పింగ్ వర్బ్తో వచ్చినటువంటి క్వశ్చన్ వస్తుంది, ఇంకొకటి ఏమో WH వర్డ్తో పాటు వస్తుంది. అలాగే ఇంపరేటివ్ అంటే ఇంపరేటివ్ వర్డ్స్తో పాటు వస్తుంది కదా, హెల్పింగ్ వర్బ్తో పాటు వస్తుంది, లేదా ఇంపరేటివ్ వర్డ్స్తో పాటు వస్తుంది. ఇక్కడ అసర్టివ్ సెంటెన్స్లో మనం రాసేటప్పుడు ఎప్పుడు కూడా మన గుర్తు 2 మోడల్స్ ఉంటాయి. ఒకటి యూనివర్సల్ ట్రూత్, ఫ్యాక్ట్ గురించి వస్తుంది, సెట్తో పాటు వస్తుంది, ఇంకోటి సెట్ తో పాటు వస్తుంది. రైట్, అయితే ఇవన్నీ మనం గుర్తుంచుకోవడానికి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కడైనా సెంటెన్స్లో సే కానీ కనిపించింది అనుకోండి డైరెక్ట్ స్పీచ్లో, ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా ఏమొస్తుంది అంటే సే. ఒకవేళ సేస్ కనిపించింది డైరెక్ట్ స్పీచ్లో, మనం ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చేటప్పుడు ఏమవుతుంది అంటే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. రైట్, ఇక్కడ కూడా సేస్.
ఓకే, ఒకవేళ ఇక్కడ సే టు కనిపించింది అనుకో, ఇక్కడ టెల్. ఎక్కడ సేస్ టు కనిపించింది అనుకోండి, సేస్ టు, ఎక్కడ టెల్స్ వస్తుంది. ఎక్కడ సెడ్ కనిపించింది అనుకోండి, ఎక్కడ సెడ్ కనిపించింది అనుకోండి, ఎక్కడ కూడా సెడ్డే, సెడ్. సో ఎక్కడ సెడ్ టు కనిపించింది అనుకోండి, ఎక్కడ ఏమొస్తుంది, టోల్డ్ వస్తుంది. ఓకే, సరే, సెడ్ టుతో పాటు క్వశ్చన్ మార్క్ కనిపించింది అనుకోండి, ఆస్క్డ్ వస్తుంది. లేదా ఓన్లీ డైరెక్ట్ ఆస్క్డ్ కూడా క్వశ్చన్లు ఇస్తారు. అయితే ఇక్కడ కంజక్షన్ అనే పదాలు ఏమొస్తాయి అంటే దట్ వస్తుంది. చూడండి, ఎక్కడ కూడా దట్టే. సో ఎక్కడ కూడా దట్టే, ఎక్కడ కూడా దట్టే, అన్నిటి దగ్గర దట్ 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 వస్తుంది. ఈ దట్ అనేది అన్నిటి దగ్గర కామన్ వస్తుంది. సో ఇక్కడ ఆస్క్డ్కి వచ్చేటప్పుడు చూడండి, ఈ హెల్పింగ్ వర్బ్తో మొదలైతే ఇఫ్ కానీ వెదర్ కానీ వస్తుంది. ఇవి మనం బేసిక్ నాలెడ్జ్, ఇవి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే. అంటే ఒక డైరెక్టివ్ వర్డ్లో ఉండేటప్పుడు ఇండైరెక్టివ్ స్పీచ్కి మార్చేటప్పుడు ఏ విధంగా మారుతుంది, దీనితో పాటు వన్ ఆఫ్ ది మేజర్ ఐడియా మీకు ఇస్తాను. తర్వాత వర్డ్స్ కొన్ని మారుతాయి. వర్డ్స్ ఇండైరెక్ట్ స్పీచ్ పదాలు ఏవైతే ఉంటాయో ఈ మోడిఫై వర్డ్స్ అంటే దీన్ని ఏమై చేస్తుందంటే చూడండి, మోడిఫై వర్డ్స్. సో మోడిఫై వర్డ్స్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ అని డైరెక్ట్ స్పీచ్లో ఏమొస్తుంది, హియర్ అని వస్తుంది. ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమొస్తుంది, దేర్ అనేసి వస్తుంది. హియర్, దేర్ అన్ని రాయాల్సిన అవసరం లేదు. నౌ, ఎగో, ఓకే, హెన్స్, దెన్స్, బిఫోర్, ఎగో, ఓకే, నౌ, దెన్, సారీ, నౌ, దెన్, ఎగో, బిఫోర్, టుడే, దిస్ డే, ఎస్టర్డే, లాస్ట్ డే, అలా ప్రీవియస్ డే, టుమారో, ద నెక్స్ట్ డే, లేకపోతే ద ఫాలోయింగ్ డే, ఇటువంటి పదాలతో పాటు ఇవి వస్తాయి. సో ఇటువంటి పదాలన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఇవి. ఇప్పుడు అర్థమైంది కదా. అయితే మనము దట్ ఎక్కడ రాయాలని తెలుసుకున్నాం, అలాగే ఇఫ్ వెదర్ ఎక్కడ రాయాలని తెలుసుకున్నాం కదమ్మా. సో ఇఫ్ వెదర్ ఎక్కడ రాయాలి సో తెలుసుకున్నాం. దీనితో పాటు ఈ పదాలు మోడిఫై అనేది మనం గుర్తుంచుకోవాలి, అప్పుడే క్వశ్చన్స్ మనం ఈజీగా అర్థమవుతుంది. దీనితో పాటు ముఖ్యంగా అకార్డింగ్ టు ది సెంటెన్స్, అసర్టివ్ సెంటెన్స్లో ఉంటే ఒకలాగా ఉంటుంది, ఇంపరేటివ్ సెంటెన్స్లో ఉంటే ఒకలాగా ఉంటుంది. సో అసర్టివ్ సెంటెన్స్కి వచ్చేటప్పుడు మనం సెడ్కి సెడ్ అంటే కామా ఇన్వర్టెడ్ కామా తీసి మనం దట్ అని కంజక్షన్ చేస్తాం. ఇంపరేటివ్ సెంటెన్స్కి వచ్చేటప్పుడు మారుతుంటుంది. అలాగే ఇంట్రోగేటివ్, అందుకోసం నేను ఏమంటానంటే ద హోల్ థింగ్ ఈజ్ డిపెండ్ అపాన్ ది వాట్, సెంటెన్స్. సెంటెన్స్ బట్టి దీంట్లో మార్పు అనేది జరుగుతుంది. ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకున్నప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ ఎగ్జాంపుల్. హీ సేస్ ద హార్స్ ఈజ్ రన్నింగ్. ఏటమ్మా, హీ సేస్ ద హార్స్ ఈజ్ రన్నింగ్ అని ఒక స్టేట్మెంట్ ఎక్కడైనా కనిపించింది. సో ఇన్వర్టెడ్ కామా క్లోజ్. ఇక్కడ క్వశ్చన్ ఇది, దీన్ని మనం ఆన్సర్ రూపంలో మనం చేయాలి. దీన్ని మనం ఏంటంటాం, డైరెక్ట్ స్పీచ్లో ఉంది కదమ్మా, డిఎస్లో ఉంది. దీన్ని మనం ఏం చేయాలి, ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చాలి. ఎలా మారుస్తుంది చూడండి. ఎప్పుడైతే సబ్జెక్ట్ ఎలా ఉంది, ఏదైనా ఒక సెంటెన్స్లో మీరు ఇచ్చేటప్పుడు ఇలా సబ్జెక్టు వర్బ్ ఇది మాత్రం గమనించండి. ఓకే, ఎలా ఎప్పుడైతే ఇస్తే హీకి హీ రాస్తారు, సేకి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే చెప్పాను, సేస్ ఉంటే సేసే, ఎటువంటి మార్పు రాదు. ఈ కామా ఇన్వర్టెడ్ కామా తీసి మనం ఏంటి రాయాలి, దట్ రాయాలి. హీ సేస్ దట్. ద ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి ఉంది, ద హార్స్. ఏంటమ్మా, ద హార్స్. ద హార్స్ ఈజ్ అంటే ఇది ప్రెజెంట్లో కదా. ఎప్పుడైతే ఎలా ఉంటుందో వర్బులు ఎటువంటి మార్పు రాదు, వర్బులు ఎక్కువ మార్పు రాదు. ఇది ఎప్పుడప్పుడు మార్పు రాదు, యూనివర్సల్ ఫ్యాక్ట్, యూనివర్సల్ ట్రూత్, హ్యాబిచువల్ యాక్షన్ లేదా ప్రూవ్ వర్బ్, ఇటువంటి స్టేట్మెంట్కి ఏదైనా ఉంటే ఎప్పుడు మార్పు రాదు. ఎప్పుడు మార్పు వస్తుంది చూడండి. ఇంకో క్వశ్చన్ ఇస్తాను. రామ్ సెడ్ హర్ కామా ఐ యామ్ గోయింగ్ టు ఫారెస్ట్. అలా వచ్చింది. ఈ స్టేట్మెంట్లో మార్పు వస్తుంది. ఎలా మార్పు వస్తుంది చూద్దాం. ఓకే, ఆన్సర్కి వెళ్దాం. రామ్కి రామే రాస్తాం, సెడ్కి సెడ్డే, సెడ్ హార్. కామా ఇన్వర్టెడ్ కామా తీసేటి రాయాలి, దట్ రాయాలి కదమ్మా. రామ్ సెడ్ హర్ దట్. ఓకే, రామ్ సెడ్ హర్ దట్.
ఈ ఐ వచ్చింది చూసారు అక్కడ, ఇది చాలా కీలకమైన పాత్ర పోస్తుంది, మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎక్కడ ఫస్ట్ పర్సన్ ఉందా, సెకండ్ పర్సన్ ఉందా, థర్డ్ పర్సన్ ఉందా మాత్రం గమనించాల్సిందే. ఫస్ట్ పర్సన్ ఉంటే మనం ఎక్కడ చూడాలి, ఎక్కడికైనా యూ ఉంటే సెకండ్ పర్సన్ చూడాలి. ఓకే, ఒకవేళ థర్డ్ పర్సన్ హీ కానీ సి కానీ ఉంటే డైరెక్ట్ మనం అలా రాసేయవచ్చు. ఒకవేళ నౌన్ ఉంటే ఇంకా హ్యాపీయే. సో ఎలా, ఐ అంటే ఎవరు, రామ్, హీ. ఎక్కడ చూడండి, ఇక్కడ నుంచి చాలా అవసరం, అందుకోసమే ఇండైరెక్ట్ స్పీచ్ని పరిపూర్ణమైన విధానంలో మార్చి చెప్పాలి అని చెప్పాం. సో ఐ అంటే ఏంటి చెప్పాము, సబ్జెక్ట్. ఐ అంటే ఏంటమ్మా, ఫస్ట్ పర్సన్ సింగులర్. ఓకే, ఫస్ట్ పర్సన్ అంటే ఇక్కడ ఎవరు ఉన్నారు, రామ్ అండ్ హీ. సో అకార్డింగ్ టు ది చూడండి, ఏ టెన్షన్ ఉంది, సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇది ఇప్పుడు మీకు ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిక్ చెప్తానండి. చూడండి, మన కోర్స్ తీసుకున్న వారికి ఆల్రెడీ ఈ ట్రిక్ గురించి తెలుసు. సో ఒక మనిషి బొమ్మని నేను గీసాను. ఓకే, ఒక మనిషి బొమ్మని నేను గీసాను. సో ఫర్ మన గుర్తుండిపోవడానికి ఇది మనిషి దేమో ఏదో ఒకటి అనుకుందాం. ఓకేనా. సో ప్రతి ఒక్క మనిషికి 2 కళ్ళు ఉంటాయి, ఒక ముక్కు ఉంటాయి. అంటే ఇక్కడ ఎందుకు ఎలా రాశాను అంటే గుర్తుంచుకోవడానికి. చూడండి, ఏదైనా ఒక స్టేట్మెంట్ మొదటి కళ్ళేమో ప్రజెంట్, ఇంకో కళ్ళేమో ఫ్యూచర్ కదా. ప్రజెంట్లో మనం ఉన్నాం, భవిష్యత్తును చూస్తున్నాం కదమ్మా. మీరు ఇప్పుడు కష్టపడుతున్నారు, ప్రజెంట్లో దేనికోసం, భవిష్యత్తు కోసమే కదా. సో ఇక్కడ పాస్ట్ అనేసి ఉంటుంది. అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ ప్రజెంట్ ఉన్న దేంట్లో మార్చాలి, పాస్ట్లో మార్చాలి. ఫ్యూచర్లో ఉన్న కూడా దేంట్లో మార్చాలి, పాస్ట్లో మార్చాలి. ఇప్పుడు అర్థమై ఉంటుంది. సో ఎక్కడ వర్బ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ మారుతుంది, ఎక్కడ కేవలం హెల్పింగ్ వర్బ్ మాత్రమే మారుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే దీని అర్థం, ఒకవేళ ఎక్కడైనా స్టేట్మెంట్లో, ఇప్పుడు అసలైన విషయానికి వస్తాం, ప్రెజెంట్ సింపుల్ ఉంటే, ఓకేనమ్మా, ఏదైనా ఒక స్టేట్మెంట్ గుర్తుంటుకోండి, ప్రెజెంట్ సింపుల్ ఉంటే దానికి దేంట్లో మార్చాలి, పాస్ట్ సింపుల్లో మార్చాలి. ఒకవేళ ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంటే పాస్ట్ కంటిన్యూస్లో మార్చాలి. ప్రెజెంట్ పెర్ఫెక్ట్లో ఉంటే పాస్ట్ పెర్ఫెక్ట్, ప్రెజెంట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే పాస్ట్ పెర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మోడిఫై చేయాలి. ఒకవేళ ఏదైనా ఒక స్టేట్మెంట్ ఫ్యూచర్ సింపుల్లో ఉంటే పాస్ట్ సింపులే, ఫ్యూచర్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ కంటిన్యూసే, ఫ్యూచర్ పెర్ఫెక్ట్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్టే, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓన్లీ హెల్పింగ్ వర్బ్ మాత్రం మోడిఫై అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. రైట్. అయితే సార్ ఒకవేళ పాస్ట్లో ఉంటే, ఎస్, పాస్ట్ సింపుల్లో ఉంటే పాస్ట్ పెర్ఫెక్ట్ అవుతుంది, పాస్ట్ కంటిన్యూస్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఓకేనా. ఇది ఒక్క దగ్గర మాత్రమే మారుతుంది, అకార్డింగ్ టు ది హెల్పింగ్ వర్బ్, అకార్డింగ్ టు స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ బట్టి మాత్రం మారుతుంది. అది చాలా డీటెయిల్గా క్లాసులు చెప్పడం జరిగింది. ఈ ఒక్క ట్రిక్ గుర్తుంచుకుంటే చాలమ్మా. అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ ప్రెజెంట్లో ఉంటే, ఇప్పుడు చూడండి ఇది దేంట్లో ఉంది, ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది కదా. ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉండేటప్పుడు మనం దేంట్లో మార్చాలి, పాస్ట్ కంటిన్యూస్. పాస్ట్ కంటిన్యూస్ హెల్పింగ్ వర్బ్ సేమ్ స్ట్రక్చరే కదా, ఓన్లీ ఏది మారుతుంది, హెల్పింగ్ వర్బ్ ఒకటి మారుతుంది, మిగతావన్నీ సేమే కదా. అంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ఫోర్, అంతే కదమ్మా, వర్బ్ ఫోర్. సో పాస్ట్ కంటిన్యూస్లో. కాబట్టి రామ్ సైడ్ హెయిర్ దట్ హీ వాజ్ వర్బ్ ఏంటి ఉంది, 4వ రూపం ఆల్రెడీ ఉంది కాబట్టి గోయింగ్ రాద్దాం. గోయింగ్ టు ఫారెస్ట్. రైట్, గోయింగ్ టు ఫారెస్ట్. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ స్టేట్మెంట్. ఒక స్టేట్మెంట్ని మనం చూసి మనం ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఒక్క టెన్స్ని మీరు గుర్తుంచుకోగలిగితే చాలు. ఇంతకంటే ఇంకా చెప్పడానికి ఏం లేదు. సో అందుకోసం మనం ఇంట్రోగేటివ్కి వెళ్ళి ఇఫ్తో పాటు వస్తుంది, అలాగే WH వాడితో పాటు సేమ్ WH వాడితో పాటు రాసాం. చాలా డీటెయిల్గా క్లాసులు చెప్పడం జరిగింది. ఒక్కసారి మీరు వేరే దగ్గర కోర్స్ తీసుకున్నారా, మన దగ్గర తీసుకున్నారా, లేదా నోట్బుక్ ప్రిపేర్ అవుతున్నారా, టెక్స్ట్ బుక్ ప్రిపేర్, ఏదైనా ప్రిపేర్ అవ్వండి. మీరు మాత్రం ఇక్కడ ఖచ్చితంగా అసర్టివ్ సెంటెన్స్ ప్రిపేర్ అవ్వాలి, ఇంపరేటివ్ సెంటెన్స్కి సంబంధించిన ప్రిపేర్ అవ్వాలి, ఇంట్రోగేటివ్ సెంటెన్స్కి ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్కి ప్రిపేర్ అవ్వాలి. ఈ 4 రకాల ప్రిపేర్ అయిన తర్వాత నెక్స్ట్ దాంట్లో కామన్ ఎర్రర్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, అలాగే చూద్ది గ్రామటికల్ సెంటెన్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేది నేను ఎప్పుడు చెప్తాను. మీరు ప్రిపేర్ అయ్యి ఈ క్లాస్ చూసిన తర్వాత ప్రిపేర్ అయిన తర్వాత టుమారో లైవ్ సెషన్స్లో మనం ఇంకా దీని గురించి చాలా డిస్కషన్. ఎందుకంటే డైరెక్ట్ ఇండస్ట్రియల్ ప్రతి ఒక్క మోడల్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ తెలియదు, ఇదే అయిపోతుంది. మరి క్వశ్చన్ ఆన్సర్ ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఇస్ ఏమి చదవాలి, ఎలా చదవాలి అని మాత్రమే దీని యొక్క కాన్సెప్ట్. సో ఈ క్వశ్చన్ చూద్దాం. మై గ్రాండ్ ఫాదర్ సే ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ది సన్ అని చెప్పాడు. ఈ క్వశ్చన్స్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే
ఎప్పుడైతే మై గ్రాండ్ ఫాదర్స్ అన్నిటిదే మై గ్రాండ్ ఫాదర్ ఇక్కడ నుంచి మారుతుంది. ఎక్కడ నుంచి? ఎక్కడ వర్బ్ నుంచి మారుతుంది కదా. ఎక్కడ సే ఉంది, సెడ్ ఉంది, ఆస్క్డ్ ఉంది, టోల్డ్ ఉంది. సో ఆస్క్డ్ ఎప్పుడు వస్తుంది? ఇది స్టేట్మెంట్. మనం ఎప్పుడైనా క్వశ్చన్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ చూసినప్పుడు అది అసర్టివ్ సెంటెన్సా లేదా ఇంపరేటివ్ సెంటెన్సా లేదా ఇంట్రోగేటివ్ ఎక్స్క్లమేటరీ. మనం ఇది అసర్టివ్ సెంటెన్స్ కదా, కాబట్టి ఇక్కడ ఇంట్రోగేటివ్ అయితే రాదు, ఆస్క్డ్ రాదు, పోయింది. తర్వాత టోల్డ్ ఎక్కడ వస్తుంది? సెడ్ టు ఉండేటప్పుడు ఏంటి రాస్తాము? టు రాస్తాం. సో సెడ్ టు ప్లేస్లో టోల్డ్ రాస్తాం. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. మిగిలింది మనకి రెండే. సో మై గ్రాండ్ ఫాదర్ సే ఉంది, మై గ్రాండ్ ఫాదర్ సెడ్ ఉంది. సెడ్ వర్డ్ స్టేట్మెంట్లో ఏంటి ఇచ్చారు? సే ఇచ్చారు. కాబట్టి మనం సే రాయాలి. ఎప్పుడైనా ఇక్కడ వర్బ్ 1 ఉండేటప్పుడు వర్బ్ 1 రాయాలి, వర్బ్ 2 రాయాల్సిన అవసరం లేదు. సో మిగతావన్నీ సేమ్. మై గ్రాండ్ ఫాదర్ సే ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ది సన్. ఇది యూనివర్సల్ ట్రూత్ కాబట్టి మార్పు అయితే రాదు. ఎక్కడ కానీ సెడ్ అనేసి వచ్చింది అనుకోండి వర్బ్ 2, ఎక్కడ కూడా స్టేట్మెంట్లో మార్పు వస్తుంది. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్. క్లియరా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద సెగ్మెంట్ విచ్ కంటైన్ ది గ్రామటికల్ ఎర్రర్. కామన్ ఎర్రర్ నుంచి హీ ఆస్క్డ్ ఫ్రమ్ మీ ఇఫ్ ఐ వాస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది కెరీర్ ఇన్ మోడలింగ్. సో ఫ్రమ్ మీ ఇఫ్ ఎక్కడ తప్పు ఉందో చూద్దాం. ఫ్రమ్ మీ ఇఫ్ ఇన్ ఏ కెరీర్. సో ఐ వాస్ ఇంట్రెస్టెడ్. ఓకే, నెక్స్ట్ హీ ఆస్క్డ్. రైట్. సో ఇటువంటి స్టేట్మెంట్లు ఎప్పుడైనా మనం గమనిస్తే సబ్జెక్ట్ వర్బ్లో ప్రాబ్లం అయితే ఉండదు. సో హీ ఆస్క్డ్ చూడండి, ఫ్రమ్ అనేసి ఒక వర్డ్ వచ్చింది ఇక్కడ. సో హీ ఆస్క్డ్ మీ అని రాస్తాం. ఎందుకంటే సబ్జెక్ట్ రాసిన తర్వాత వర్బ్ వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. హీ ఆస్క్డ్ మీ. తర్వాత మనం ఇక్కడ ఇఫ్ వచ్చింది అంటే ఇది ఇంట్రోగేటివ్ సెంటెన్స్ కదా. ఇంట్రోగేటివ్ కాబట్టి ఇఫ్ లేదా వెదర్ అయినా రాస్తాం. ఇఫ్ లేదా వెదర్ రాసి మనం రాస్తాం. తర్వాత సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ అకార్డింగ్ ది పాస్ట్ ఇంట్రెస్ట్ కూడా ఉంది, అకార్డింగ్ ది స్ట్రక్చర్ ఎవ్రీథింగ్ ఇస్ కరెక్ట్. సో ఇది ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఆస్క్డ్ వచ్చింది కాబట్టి మనం ఏంటంటే ఫ్రమ్ అనేది నాట్ నెసెసరీ, నో నీడ్ టు రైట్ ఫ్రమ్ అనే వాడిచ్చారు. ఏ పార్ట్లో తప్పు ఇచ్చారు? సో ఏలో తప్పు ఇవ్వడం జరిగింది. ఫ్రమ్ నో నీడ్ టు రైట్. ఇలా చిన్న చిన్న కన్ఫ్యూజన్ చేయడానికి క్వశ్చన్స్ ఇస్తారు. ఓకేనమ్మా? లేదా ఇంకొక దగ్గర కన్ఫ్యూజ్ లేకపోతే గ్రామటికల్ వర్బ్, హెల్పింగ్ వర్బ్ మధ్య ప్రెజెంట్లో ఇప్పుడు ఇందాక మనం చూసిన ప్రెజెంట్ పాస్ట్ మీద వ్యత్యాసం ఇస్తుంటాడు. సో రైట్, నెక్స్ట్ వన్ చూడండి. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. సెలెక్ట్ ది ఆల్టర్నేటివ్ దట్ విల్ ఇంప్రూవ్ ది అండర్లైన్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్. ఓకే, కేస్ ఈజ్ ద నో ఇంప్రూవ్మెంట్. సెలెక్ట్ ది నో ఇంప్రూవ్మెంట్. ఒకవేళ తప్పు లేకపోతే ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏమైనా తప్పు ఉందా ఫైండ్ అవుట్ చేయండి, లేకపోతే నో ఇంప్రూవ్మెంట్ రాయండి అన్నాడు. సో ద న్యూస్ రిపోర్టెడ్ దట్ ద పోలీస్ హ్యావ్ క్యాచ్డ్ ద గిల్టీ పర్సన్ అండ్ ఆర్ ఇంట్రోగేటింగ్ హిమ్ అనేసి అన్నాడు. అండర్లైన్ చేసినటువంటి వర్డ్లో ఏమైనా తప్పు ఉందా గమనించండి, తప్పు ఉందా లేదా. సో హ్యావ్ క్యాచ్డ్ చూసారా, ద గిల్టీ అన్నాడు. సో హ్యాడ్ క్యాచ్డ్ ది గిల్టీ, హ్యావ్ క్యాచ్ ద గిల్టీ, ఆర్ క్యాచ్ ది గిల్టీ. ఆర్ ఎక్కడ వస్తుందమ్మా? సో ఆర్ ద న్యూస్ రిపోర్టెడ్ దట్ ద పోలీస్. సో హ్యావ్ క్యాచ్డ్ అని చేశారు. సో ఇక్కడ వర్బ్లో తప్పు ఉంది. సో ఎప్పుడైనా నేను అదే చెప్తున్నాను, హెల్పింగ్ వర్బ్ మధ్య వ్యత్యాసం అనేది ఎక్కువ ఉంటుంది. ఆ రెండింటి దగ్గర ఎక్కువ తప్పులు ఇవ్వడానికి ఉంటుంది. సో కాబట్టి క్యాచ్డ్ ఉండదు, కాట్. క్యాచ్, కాట్, కాట్. కాబట్టి సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? ఇప్పుడు చూడండి, ఎక్కడ హ్యాడ్ క్యాచ్డ్ ఉంది, ఇంకో దగ్గర హ్యాడ్ క్యాచ్డ్ ఉంది, మళ్ళీ హ్యాడ్ క్యాచ్డ్ ఇచ్చాడు. సో రాంగ్ కదమ్మా. సో నెక్స్ట్ వన్ నో ఇంప్రూవ్డ్. తప్పు ఉంది కదా, ఇది అవ్వదు. ఆర్ కాట్ కాదు. సో హ్యావ్ క్యాచ్ ద గిల్టీ. సో దిస్ ఇస్ ద ఆన్సర్. క్లియరా? నెక్స్ట్ choose the correct index piece of the following. Choose the correct index piece, choose the correct index sentence or sentence. Okay, sentence ఇండెక్స్ పిచ్ ఆఫ్ సెంటెన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ అనేసి ఇస్తాడు. అంటే 4 స్టేట్మెంట్లో గ్రామటికల్ ఎర్రర్ ఇవ్వడానికి ఎలా ఇస్తుంటాడు అనమాట. సో ఈ 4 రూపాల్లో ఇచ్చినటువంటి వాటిలో ఏది కరెక్ట్ సెంటెన్స్, ఇండెక్స్ పిచ్ సెంటెన్స్, కరెక్ట్ ఇండెక్స్ పిచ్ సెంటెన్స్ అన్నాడు. క్వశ్చన్ ఇవ్వడు, డైరెక్ట్ ఇలా స్టేట్మెంట్ 4 స్టేట్మెంట్లు ఇచ్చి ఇచ్చిన దాంట్లో ఏది సరైంది అని అడుగుతాడు. నీరజ టోల్డ్స్ దట్. చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలి? నీరజ సబ్జెక్ట్ అన్ని కరెక్టే.
టోల్డ్, సెడ్, సెడ్, సెడ్. ఇండైరెక్ట్ అన్నాడు కదమ్మా, ఇండైరెక్ట్ డైరెక్ట్లీ ఏంటి వస్తుంది, సెడ్ వస్తుంది. సెడ్, సెడ్. ఇండైరెక్ట్ లో కూడా సెడ్ వస్తుంది. సెడ్ పక్కన ఏంటి రాస్తాం, దట్ రాస్తాం కదా. సో అన్నిటి దగ్గర షెడ్. అయితే ఎవ్రీథింగ్ ఇప్పటి వరకు అన్ని కరెక్ట్, ఏబిసిడి. ఎక్కడ దట్ ఉంది, ఎక్కడ దట్ ఉంది, దట్ ఉంది, ఎక్కడ కూడా ఈ 3 కూడా కరెక్ట్. కానీ ఎక్కడ మీరు గమనించారా, లాస్ట్ది దట్ రాసిన తర్వాత టోల్డ్ రాసిన తర్వాత ఖచ్చితంగా ఏంటి ఉండాలి, దట్ ఉండాలి. ఓకేనమ్మా, దట్ ఉండాలి, దట్ ఉండాలి. ఎక్కడ దట్ లేదు, ఫస్ట్ వన్ పోయింది. సెడ్ తర్వాత దట్ ఉండాలి. ఓకే, సో పోయింది. అయితే ఎక్కడ దట్ ఉంది, ఎక్కడ దట్ ఉంది, దట్ ఉంది. తర్వాత దట్ రాసిన తర్వాత సబ్జెక్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే దట్ తర్వాత కామ రిమూవ్ చేసి మనం ఏంటి రాస్తాం, దట్ రాస్తున్నాం కదా, కామ ఇన్వర్టెడ్ కామ తీసి. సో కామ ఇన్వర్టెడ్ కామ తీసి కంజంక్షన్ వర్డ్ ఏంటి రాస్తున్నాం, దట్ రాస్తాం. దట్ రాసిన తర్వాత ఖచ్చితంగా మనం సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ ఎక్కడ ఏంటి ఉంది, సి ఉంది, హీ ఉంది, విల్ బి ఇచ్చాడు. సబ్జెక్ట్ లేకుండా హెల్పింగ్ వర్బ్ ఇచ్చాడు కాబట్టి ఇది కూడా తప్పు. సో ఎక్కడ సబ్జెక్ట్ ఉంది, ఎక్కడ సబ్జెక్ట్ ఉంది. ఎక్కడ 2 స్టేట్మెంట్లు మీరు బాగా గమనించండి. ఎవరి గురించి మాట్లాడుతుంది, నీరజ. నీరజ అంటే హీ ఆ సి ఆ, సో సి, కాబట్టి ఇది తప్పు. సో గ్రామటికల్ సెంటెన్స్లో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్, 4th వన్ అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్. చాలా చిన్నవండి, చిన్న డిఫరెన్స్ ఇచ్చి ఇస్తుంటారు. సో ఇటువంటి డిఫరెన్స్ అనేది ఇస్తుంటారు కాబట్టి సో మనకి కామన్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, అలాగే చూద్ది గ్రామటికల్ ఎర్రర్, తర్వాత చూద్ది డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చి డైరెక్ట్ స్పీచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్, లేదా ఇండైరెక్ట్ స్పీచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ కూడా అంటాడు. లేదా కరెక్ట్ సెంటెన్స్, గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ కూడా అడుగుతుంది. ఇలా అనేక విధాలుగా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటుంది. మోస్ట్ అప్రోప్రియేట్లో చాలా తక్కువ దీంట్లో. సో అలాగే జంబుల్ సెంటెన్స్లో అస్సలు ఉండదు. సో కాబట్టి క్వశ్చన్స్ ఒక టాపిక్ నుంచి నేర్చుకున్న తర్వాత క్వశ్చన్స్ ఒక పర్టికులర్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఆ టాపిక్ నుంచి ఎలా వస్తున్నాయి అనేది మన వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇదే ప్యాటర్న్లో మీరు నేర్చుకుని రేపటి లైవ్ సెషన్స్లో మీరు అందరూ పార్టిసిపేట్ చేస్తే క్లియర్గా అక్కడ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి ఒక్క క్వశ్చన్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.